గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. మంగళవారం దోనుబాయి వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆషాఢీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆరోగ్య వైద్య సేవలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం మొదటి దశ నుండి పిల్లల ఎదుగుదల క్రమంలో ఆరోగ్యపరమైన సమస్యలు 4Dలను సత్వరమే గుర్తించి వారి ఆరోగ్యం మెరుగయ్యే విధంగా తగు కార్యాచరణ చేపట్టాలన్నారు. గర్భిణీల్లో ఐరిస్క్ ఆరోగ్య సమస్యలు సకాలంలో గుర్తించాలన్నారు. గర్భిణీలకు నిర్వహించిన ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు మాతా శిశు సంరక్షణ కార్డులో పూర్తి స్థాయిలో నమోదు చేయాలని ఆదేశించారు. పిహెచ్సి ప్రసవాలపై దృష్టి సారించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఎక్కడా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆరోగ్య కేంద్రాలు మరియు అన్ని గ్రామాల్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు పిల్లల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచిస్తూ ఎన్సీడీ సర్వేపై సచివాలయాల వారీగా నివేదికలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ వి శివశంకర్, డాక్టర్ ఎం సాయికుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు దమయంతి, శ్రీను, తవిటమ్మ, సువార్త, మణి, ఆదిలక్ష్మి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ దోనుబాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించిన ఆషాఢీ కార్యక్రమాన్ని పరిశీలన భాగంగా సందర్శించడం జరిగింది. మరి ప్రతి నెల మొదటి మంగళవారం వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ ఆషాఢీలో వైద్యారోగ్య శాఖ నిర్దేశించిన ఆయా ప్రభుత్వం సంబంధించిన ఆరోగ్య కార్యక్రమాలు అలాగే వైద్య సేవలు అటు గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అలాగే ఆరోగ్య కేంద్రాల్లో ఏ విధంగా అందుతున్నాయి ఆ పరిశీలన భాగంగా అంతా కూడా సమీక్షించడం జరిగింది. ఇక్కడ ఉన్న సచివాలయ వారీగా వివిధ ఆరోగ్య కార్యక్రమాల యొక్క నివేదికలు, వాటి పురోగతి ఏ మేరకు ఉంది కూడా పరిశీలించడం జరిగింది. వేసవిలో ఏవైతే వేసవి ఉష్ణోగ్రతకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు హెచ్ఆర్ఐ అంటాం, హీట్ రిలేటెడ్ ఇల్నెస్, అవి ఏ విధంగా గుర్తించాలి, ఎక్కడైనా వస్తే వాటిని ఏ విధంగా మనం తగు చికిత్స పర్యవేక్షణ చేయాలని కూడా వాటికి సంబంధించి సమీక్షించడం జరిగింది. వీటికి సంబంధించి మనకి NPCCHH అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్, అంటే వాతావరణ మార్పులు అనుగుణంగా దానికి సంబంధించి మానవుని ఆరోగ్యం ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా వాటి గ్రామాల్లో కానీ ఆరోగ్య కేంద్రాల ఈ ఎక్కడైనా సమస్యలు గుర్తించడం జరిగిందని ఆయా గ్రామాల వారీగా సచివాలయ వారికి కూడా ఆశా కార్యకర్తల్ని అక్కడున్న వైద్య సిబ్బందిని కూడా అడగడం జరిగింది. అన్ని గ్రామాల్లో ఖచ్చితంగా ఈ ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలి. అది కూడా ఓఆర్ఎస్ లభ్యతపై కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ముఖ్యంగా NREGS ఈ ఉపాధి హామీ వేతనదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయా పరిధిలో ఉన్న వైద్య సిబ్బంది మిగతా శాఖలతో సమన్వయం చేసుకుని అక్కడ ఖచ్చితంగా ఎంతమంది ఇప్పటికే ఈ వేసవి ఉష్ణోగ్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన కొనసాగించాల్సిందిగా సూచనలు. అదేవిధంగా ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో మరి వేసవి సెలవుల్లో ఇవ్వడం కారణంగా ఈ విద్యార్థులు, పిల్లలు ఎవరైతే గ్రామాలకు చేరుకున్న వాళ్ళు ఉంటారో అలాగే ఆల్రెడీ గ్రామాల్లో ఉండే విద్యార్థులపై మాత్రం మరింత ప్రత్యేక దృష్టి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఒకసారి సెలవులు ఇవ్వడంతో వారు ఫ్రీగా ఈ ఎండ తీవ్రతకి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే వెంటనే గుర్తించాల్సిన దానిపై ఎక్కువగా దృష్టి సారించాల్సిందిగా సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. అలాగే ఈ విద్యార్థుల్లో కానీ దీర్ఘకాలిక రోగుల్లో ఈ వ్యాసపరంగా ఏ చిన్న సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత వైద్యాధికారి ద్వారా ఉన్నత స్థాయి దృష్టికి తెలియపరచాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా సూచించడం జరిగింది. కొనసాగుతున్న NCD సర్వే ఏదైతే అసంక్రమిత వ్యాధుల సర్వేలో ఈ దీర్ఘకాలిక రోగులు ముఖ్యంగా BP, షుగరు ఇవి ముఖ్యంగా గుర్తించినవి. అలాగే వాటిని ఏ విధంగా సంచార చికిత్స శిబిరాల ద్వారా ఈ పర్యవేక్షించడము అనేది చాలా ముఖ్యము. అంటే ప్రతి నెల కూడా వారు మందులు వేసుకున్న తీరు అలాగే వారి ఆరోగ్యం ఏ మేరకు మెరుగుపడుతుందో కూడా ఈ దీర్ఘకాలిక రోగులపై ప్రత్యేక పర్యవేక్షణ తీసుకోవాల్సిన సూచన చేయడం జరిగింది.